ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. కర్కాటక రాశి చూసుకుంటే ఈ రాశిలో ఫస్ట్ ఉన్న నక్షత్రం వైపు చూసుకుంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు అంతా ఈ రాశిలో ఉంటాడు. ఈ రాశి పేరు బలం ప్రకారం చూసుకుంటే హీ హూ హే హో డా డి డి డో అన్న లెటర్స్ కూడా కర్కాటక రాశి కింద వస్తాయని గమనించాలి. 4 గ్రహాలు మారుతూ ఉన్నాయని మనం చెప్పుకున్నాం. ఈ 4 గ్రహాల యొక్క మార్పు వల్ల ఏంటి రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే, సూర్యుడి వల్ల ద్వేషం క్రియాఫలం. ఫస్ట్ 15 డేస్ మీ చుట్టూ ద్వేషించే వాళ్ళు ఉంటారు. తర్వాత 15 డేస్ మీకు క్రియాఫలం, అనుకున్న వాటిల్లో మీరు పెట్టిన ఎఫర్ట్స్లో మంచి ఫలితం వస్తుంది. మార్స్ వల్ల బుధుని వల్ల కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి. పనుల్లో ఆటంకాలు, ట్రాన్సాక్షన్స్లో, మూవ్మెంట్లో, జర్నీలో అక్కడక్కడ ఆటంకాలతో కూడుకొని పని అయ్యే అవకాశం ఉంటుంది. ఫైనల్గా శుక్రుడు మీకు అభయం, ఆల్రౌండ్ ప్రాస్పరిటీని ఇస్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు. అంటే టోటల్గా సూర్యుడు శుక్రుడు చక్కగా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. బుధుడు కొంచెం ఆటంకాలను కలిగిస్తూ, కుజుడు మీకు హెల్త్ కాంప్లికేషన్ తీసుకొస్తున్నాడని మీరు గమనించాలి. మన డీటెయిల్స్ చూసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి చాలా రోజుల తర్వాత ఒక మంచి హ్యాపీ న్యూస్ ఏంటంటే, చాలా మందికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సూర్యుడు 10వ స్థానంలో ఎప్పుడైతే వస్తూ ఉన్నారో యాక్టివ్గా ఉంటారు ప్రొఫెషనల్ మ్యాటర్స్లో. మీ బాస్ తోటి మీకు, లేదంటే మీరు మేనేజర్ పొజిషన్ అయితే మీకున్న మీ మేనేజర్ పొజిషన్తో పై బాస్ తోటి సత్సంబాలు మెరుగుపడటం, కొత్త కాంట్రాక్టులు రావటం, బిజినెస్ పీపుల్కి కొత్త అవకాశాలు రావటం, ఎంప్లాయర్ మధ్య మంచి సత్సంగం, మంచి చక్కగా వాతావరణం కలిపే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. 10వ స్థానంలో సూర్యుడు ఉంటే ఏమవుతుంది అంటే, మన మహర్షులు ఏం చెప్తారంటే, అర్ధసిద్ధి సదా ఆరోగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శనం, సుసల్లాహో సుసౌఖ్యం, దశమే రవి. అంటే 10వ స్థానంలో సూర్యుడు ఉంటే ఏమవుతుంది, అర్ధసిద్ధి అంటే డబ్బులు వస్తుంది, సదా ఆరోగ్యం బాగుంటుంది, బంధుమిత్ర సమాగమం, బంధువులతోటి మిత్రులతోటి చక్కగా కలుస్తూ ఉంటారు. రాజదర్శనం అంటే ఫైర్ ఆఫీషియల్స్ని కలవటం, గవర్నమెంట్ ఆఫీషియల్ని కలవటం, బాస్ లాంటి వాళ్ళని కలవటం, రాజకీయ నాయకులు అయితే ఇంకా వాళ్ళపై ఉన్న మంత్రులు, మినిస్టర్ లాంటి వాళ్ళని కలవటం, సుసల్లాహో వాళ్ళతో ఒక మీనింగ్ఫుల్ డిస్కషన్, ఒక ఒక నైస్ డిస్కషన్ జరిగేసి అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది చాలా మంచి టైం. చాలా మందికి ప్రమోషన్స్ రావటం, జాబులు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. తర్వాత ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం మీరు అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకటి మాత్రం గమనించాలి, కుజుడు చూసుకుంటే వీళ్ళు మీకు కొంచెం ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉన్నారు. 9వ స్థానంలో కుజుడు ఉంటే ఏమవుతుంది, స్థాన నాశనం, విరోధంచ, శోషపీడనం, దేహపీడనం, శూన్యం. అంటే ఈ టైంలో స్థాన నాశనం, కొంతమందికి అన్ఎక్స్పెక్టెడ్గా జాబులు కూడా పోయే అవకాశం ఉంటుంది, లేదా ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలానే శోషణం అంటే బాగా ఏమని చెప్తారు, ఓవర్గా టైర్డ్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు వృధాగా ప్రయాణాలు చేయటం ఉంటుంది. అంతేకాకుండా మీరు ఓవర్ ఎక్స్పెండిచర్, విపరీతంగా ఖర్చులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది హాస్పిటల్ గురించి కానివ్వండి, లేదంటే ట్రావెల్ గురించి కానివ్వండి, లేదంటే అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఏదో కొనేసి అనవసరమైన విపరీతమైన ఖర్చులు చేసే అవకాశం ఉంటుంది. మీరు 11వ స్థానంలో శుక్రుడు ఉండటంతో వీళ్ళకి ఎలా ఉంటుంది, చాలా శుభకరంగా ఉంటుంది. ఏ విషయంలో మనకి పుష్టిం కాంతిం తదా కీర్తిం ఇష్టసిద్ధి కార్య సాధకం క్షీరాన్న భోజనం కుర్యా శుక్రే ఏకాదశ ఫలం అని చెప్తారు. అంటే ఏకాదశంలో కనుక శుక్రుడు ఉంటే ఏమవుతుందంట, పుష్టిగా ఉంటారు, కాంతివంతంగా ఉంటారు, ఇష్టసిద్ధి కార్య సాధకం, అనుకున్న పనులన్నీ సాధించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్షీరాన్న భోజనం, చక్కగా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటూ హ్యాపీగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. పిల్లల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఎంతో అవసరమని గమనించుకోవాలి. సో ఓవరాల్గా చూసుకున్నారు కదండి, 4 గ్రహాల్లో 2 గ్రహాలు చాలా పాజిటివ్గా ఉన్నాయి. అవి కూడాను ప్రొఫెషన్కి సంబంధించిన మ్యాటర్స్లో ఎక్కువగా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం నక్షత్ర ప్రకారం చూద్దాం. నక్షత్రాలు పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. పునర్వసు వాళ్ళకి పాజిటివ్ సైడ్లో క్షేమంగా ఉంటారు, చక్కగా ఫారిన్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా కలిసి వస్తుంది. వీళ్ళకి దేహ పీడనం, అతి భయం, కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ జాగ్రత్తగా ఉండాలి. అతిగా భయపడే అవకాశం కూడా ఉంటుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, వస్త్రలాభం ఉంటుంది, పరవాసము, ఫారిన్ స్టే, అవుట్ స్టేషన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ జాగ్రత్తగా ఉండాలి. అతిగా భయపడే అవకాశాలు ఉంటుంది కాబట్టి మీరు భయపడడానికి అవసరం లేదు, చాలా చక్కగా ఉంటుంది. నెక్స్ట్ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, రాజ్యము, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో ఉన్న
ఈ రాశిలో ఉన్న అన్ని నక్షత్రాల్లో ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వస్త్ర లాభము, ధన లాభము, క్షేమము లాభప్రదంగా ఉంటుంది. అయితే ఒక్క విషయం, ధనం విషయంలోనూ హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండటం, అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో చూసారు కదండి, పుష్యమి నక్షత్రం వాళ్ళకి కొంచెం స్లోగా ఉంటుంది గ్రోత్, ఆటంకాలతో కూడి ఉంటుంది ఈ మంత్. మిగతా అన్ని విషయాలు చక్కగా ఉంటుందని గమనించాలి. ఈ రాశి వాళ్ళకి మీరు పరిహారాలు కనుక చూసుకుంటే, వీళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటము, లేదంటే నాగుల కట్ట, లేదంటే అశ్వతి కట్ట అంటారు, అక్కడ జంట నాగులకి అభిషేకం చేయటం, ఒక కొబ్బరికాయ కొట్టడం, చిన్న పూజలు లాంటివి కనుక చేసి 1 కేజీ కందులు కనుక దానం చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇది కాకుండా ఇండివిడ్యువల్గా మీ లైఫ్లో ఏదైనా కనుక సమస్య మీరు కనుక ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటే ఒక్కసారి మీ జాతక చక్రాన్ని చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే ఏజ్ 35 to 40 ఉండి కెరియర్లో చాలా బాగున్నారు, తర్వాత అకాడమిక్స్లో చాలా బాగా రాణించారు, అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ టైంలో మీరు కొన్ని ఇబ్బందులు పడుతున్నారు, తర్వాత కెరీర్ అంతా ఆగిపోయింది, విషయం ఏంటో మీకు అర్థం కావట్లేదు, లేదంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ మీరు ఫేస్ చేస్తూ ఉంటే ఈ టైంలో జాతకం చూపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంటుంది. మీకు ఎవరికైనా ఆర్థికంగా బాగా ఇబ్బందులు ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. శత్రు బాధలు విపరీతంగా ఉన్నారు, కోర్టు వ్యవహారాల్లో ప్రాబ్లంగా ఉంది అనుకుంటే చండీ హోమము, నవచండీ హోమము, చండీ పారాయణ చేస్తే చాలా బాగుంటుంది. ఇవి కాకుండా ఇంకా ఎవరికైనా మీకు భార్యాభర్తల మధ్య అన్యోన్యత గురించి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేయించుకోవటం, ధనం నిలబడడానికి కుబేర పాశుపత అభిషేకము, హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే ఎవరికైనా అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకము, హోమాలు ఇవన్నీ చేయించుకుంటూ చాలా బాగుంటుంది. సో ఎక్కడికైనా సరే మీకు ఏదైనా సమస్య అనిపించినా, పిల్లలు అకాడమిక్స్లో రాణించుకోవాలన్నా కానీ వాళ్ళకి సంబంధించి మేధా దక్షిణామూర్తి హోమాన్ని జపం చేయించుకుంటే చాలా బాగుంటుంది. సో మీకు ఇందాక చెప్పిన విధంగా 35 to 45 ఉండి సరిగ్గా గ్రోత్ లేకుండా ఉంటే ఒక్కసారి మీ హారోస్కోప్ చెక్ చేయించుకొని ఏమైనా శాపాలు ఉన్నాయా, గ్రహ దోషాలు ఉన్నాయా అవి చూపించుకొని ఆ యొక్క సమస్య తీవ్రతను బట్టి రెమెడీస్ పరిహారాలు చేసుకోగలిగితే ఈ రాశి వాళ్ళకి జీవితం 10 రెట్లు ముందెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.